ఈ రోజుల్లో కొత్త బండి కొనాలంటే ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటో తెలుసా? పెట్రోల్ బైక్ కొనాలా ఆర్ ఈవీ బైక్ కొనాలా? పెట్రోల్ రేట్లు చూస్తే రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయండి. సరే పోనీ ఈవీ కొందామంటే బ్యాటరీ ఖర్చుతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ లాగా మారాయి. అయితే చాలా మంది పెట్రోల్ ఫ్రీ అని నమ్మి ఈవీ వైపుకు వెళ్తుంటారు, కానీ అందులో ఉండే హిడెన్ చార్జెస్ గురించి ఎవ్వరు మాట్లాడరండి. సో మనం ఇవాల్టి వీడియోలో 2026 లెక్కల ప్రకారం ఒకవేళ మీరు పెట్రోల్ బండి కొంటే ఇయర్లీ ఎంత ఖర్చు అవుతుంది, ఆర్ ఈవీ బైక్ కొంటే ఇయర్లీ మీకు ఎంత ఖర్చు అవుతుంది, దాంతో పాటు బ్యాటరీ లైఫ్ గురించి మనం ఇవాటి వీడియోలో డీటెయిల్డ్ గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోబోతున్నాం. సో మీలో ఎవరైనా కొత్త బండి కొనాలి అని ప్లాన్ చేస్తున్నట్లయితే ఆర్ ఈవీ బైక్ కొనాలా పెట్రోల్ బైక్ కొనాలా అనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం ఇనిషియల్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం ఒక బైక్ కొనాలి అనుకుంటే ఇనిషియల్గా మన జేబు నుంచి ఎంత ఖర్చు అవుతుందో దాని గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక సింపుల్ కంపారిజన్ ద్వారా స్టార్ట్ చేద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టివా 6G కొనాలి అని ప్లాన్ చేస్తున్నారు. సో యాక్టివా 6G ప్రెసెంట్ ఏప్రిల్ 2026లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,05,000 నుంచి 1,10,000 వరకు ఉందండి. అండ్ కొన్ని సిటీస్ లో దానికన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఈ యాక్టివా 6G ని ఒక టాప్ రేంజ్ ఈవీతో కంపేర్ చేసి చూద్దాం. సో మీరు ఓలా S1 Pro కొనాలి అనుకుంటున్నారు, ఆర్ ఓలా S1 Pro Zen 3 కొనాలి అనుకుంటున్నారు. సో ప్రెసెంట్ వీటి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 వరకు ఉంది, ఆర్ దానికంటే కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో మరోవైపు మీరు ఏథర్ 450X కొనాలనుకుంటున్నారు. సో ఏథర్ 450X ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,60,000 వరకు వెళ్తుందండి. కొన్ని సిటీస్ లో దానికన్నా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే మీరు ఒకవేళ పెట్రోల్ బైక్ కాకుండా ఈవీ బైక్ కొనాలి అనుకుంటే ఇనిషియల్ గా మీ జేబు నుంచి 30,000 నుంచి 50,000 రూపీస్ ఎక్స్ట్రాగా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో మనం దాన్ని పెట్రోల్ ప్రైస్ తో మనం కవర్ చేయొచ్చు. ఎందుకంటే మనం పెట్రోల్ బైక్ కొంటే దాని ద్వారా అయ్యే ఖర్చుని ఇక్కడ ఈవీ ద్వారా అయ్యే ఖర్చుతో మనం ఆల్మోస్ట్ కవర్ చేసే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ మనం ఫ్యూయల్ వర్సెస్ ఛార్జింగ్ అంటే ద రన్నింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బండి కొంటే సరిపోదు కదా. సో బండి కొనిన తర్వాత ఫ్యూయల్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఆర్ మీరు ఈవీ బైక్ కొంటే దానికి మనం ఛార్జింగ్ చేసిన తర్వాత మన కరెంట్ బిల్ ఎంత అవుతుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రెసెంట్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు లాంటి సిటీస్ లో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఆన్ యావరేజ్ 107 రూపీస్ నుంచి 108 రూపీస్ ఈ రేంజ్ లో ఉంది. సో ఈ లెక్కన చూసుకుంటే యాక్టివా లాంటి స్కూటీలు ఆన్ యావరేజ్ 45 కిలోమీటర్స్ వరకు మనకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే మీకు కిలోమీటర్ కి దాదాపు ₹2.40 ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఈవీ విషయానికి వస్తే ఒక ఫుల్ ఛార్జింగ్ కి 4 నుండి 5 యూనిట్ల కరెంట్ అవసరం అవుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే మీ ఇంటి కరెంట్ బిల్లు నెలకి ₹25 నుంచి ₹40 వరకు చేరే అవకాశం ఉంది. సో అలా చూసుకున్నా కూడా మీరు ఈవీ బైక్ తో ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కూడా మీకయ్యే ఖర్చు దాదాపు 25 పైసలు మాత్రమేనండి. అంటే పెట్రోల్ బండి కన్నా ఈవీ బైక్స్ 10 రెట్లు తక్కువ ఖర్చుతో నడుస్తాయి. సో ఎవరైతే ఒక రోజుకి 40 కిలోమీటర్లు ఆర్ 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈవీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ గురించి. ఫ్యూయల్ గురించి అలాగే బ్యాటరీకి కావాల్సిన ఛార్జింగ్ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో సర్వీస్ ఇంకా మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే సర్వీస్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఈవీ ఇస్ ది బెస్ట్ అని అంటుంటారు. ఎందుకంటే పెట్రోల్ బండికి ప్రతి 3,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్వీస్ లో భాగంగా ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది, ఫిల్టర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఇలా చాలా ఖర్చు ఉంటుంది. సో ఈ లెక్కను చూసుకుంటే మనకు ఇయర్లీ 3,000 to 7,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ మనము పెట్రోల్ బైక్ కొంటే. అలా కాకుండా ఒకవేళ మనం ఈవీ బైక్ కొన్నామనుకోండి, అందులో ఎలాగో ఇంజన్ ఉండదు కాబట్టి మనము బ్రేక్ ప్యాడ్స్ ఇంకా టైర్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికి సంబంధించి మనకు ఎంత కాకుండా ఒక ₹1,000 నుంచి 2,000 లేదా ₹3,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. అదేంటంటే ఈవీ బైక్ సెన్సార్స్ లో ప్రాబ్లం వచ్చినా ఆర్ సాఫ్ట్వేర్ లో గ్లిచెస్ వచ్చినా దానికయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఈవీస్ కొంటే వచ్చే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్పేర్ పార్ట్స్ అంత ఈజీగా దొరకవండి. అవి కావాలి అంటే మీరు ఖచ్చితంగా కంపెనీ సర్వీస్ సెంటర్ కి వెళ్లాల్సిందే. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యాటరీ గురించి. ఈవీ గురించి చాలా మంది దాచే పచ్చి నిజం ఏంటంటే బ్యాటరీ అండి. సో 2026 లెక్కల ప్రకారం ఓలా S1O బ్యాటరీ ఆన్ యావరేజ్ గా 85,000 నుంచి 90,000 రూపీస్ వరకు ఉంది. అదే మనం ఏథర్ 450X 3.7
కిలో వాట్ బ్యాటరీ మార్చాలంటే మనకు 75,000 రూపీస్ వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మీ స్కూటర్ ప్రైస్ లో దాదాపు 40 నుంచి 50% కేవలం బ్యాటరీదే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బైక్ లో ఇంజన్ ప్రాబ్లం వచ్చినా ఆర్ వేరే ఏ ప్రాబ్లం వచ్చినా 10,000 రూపీస్ వరకు ఖర్చు పెట్టి మనం దాన్ని బాగు చేసుకోవచ్చు. కానీ ఈవీలో మాత్రం బ్యాటరీ పోయిందనుకోండి, మళ్ళీ తిరిగి కొత్త బండి కొనేంత ఖర్చు అవుతుంది. సో మీరు ఏవైతే డబ్బులు పెట్రోల్ ద్వారా సేవ్ చేశాము అనుకున్నారో వాటిని మళ్ళీ బ్యాటరీ కొనడంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఈవీ బైక్ కొనేటప్పుడు అందులో ఉండే బ్యాటరీకి వారంటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే మన నెక్స్ట్ టాపిక్ వారంటీ స్కామ్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ట్రాప్స్. సో ఈ మధ్య కాలంలో వారంటీ విషయంలో చాలా కంపెనీస్ చాలా స్మార్ట్ గా ప్లే చేస్తున్నాయండి. సో అలా చూసుకుంటే బజాజ్ చేతక్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ బైక్స్ లో ఉన్న బ్యాటరీస్ కి కేవలం 3 years వరకు మాత్రమే వారంటీ ఇస్తున్నారు. అండ్ అది చాలా తక్కువ. కానీ ఏతర్ లాంటి కంపెనీస్ 8 years వరకు వారంటీ ఇస్తున్నా దానికి మీరు ప్రో ప్రాక్ సబ్స్క్రిప్షన్ కోసం ఎక్స్ట్రాగా ఒక 15,000 నుంచి 20,000 రూపీస్ ఎక్స్ట్రాగా కట్టాల్సి ఉంటుంది. ఓలా కూడా మేము కూడా మా ఈవీ బ్యాటరీస్ కి 8 years వరకు వారంటీ ఇస్తున్నామని చెప్తున్నాయి. కానీ అందులో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయండి. సో ఒకవేళ మీరు ఈ ప్రో ప్యాక్ కానీ లేదా సబ్స్క్రిప్షన్ కానీ తీసుకోకపోతే మీ ఈవీ బైక్ లో గూగుల్ మ్యాప్స్, రైడ్ మోడ్స్ లాంటి ఫీచర్స్ పనిచేయవండి. అంటే దీని అర్థం బండి కొన్న తర్వాత కూడా, బండి మన పేరు మీద వచ్చిన తర్వాత కూడా మనం కంపెనీకి అద్దె కట్టినట్టు అవుతుంది. సో నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. అదే ద సర్వీస్ నైట్ మేర్. ఈ మధ్య కాలంలో ఈవీ బైక్స్ కొనే వాళ్ళు చాలా ఎక్సైటింగ్ గా కొంటున్నారు. కానీ సర్వీస్ విషయానికి వచ్చేసరికి చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓలా గురించి తీసుకుందాం. ఓలా పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని వేల కంప్లైంట్స్ ఓలా పైన రిజిస్టర్ అయి ఉన్నాయి. సో పొరపాటున మీరు కొన్న ఈవీ బైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే మీరు సర్వీస్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్నిసార్లు సర్వీస్ సెంటర్ లో వర్క్ చేయడానికి మనుషులు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా ఆల్రెడీ చాలా బైక్స్ ఉన్నాయి, రేపు రండి ఎల్లుండి రండి అని చెప్తూ కస్టమర్స్ ని వెనక్కి పంపించేస్తున్నారు. సో వాటిపైన కూడా ఇప్పటికే చాలా మంది రకరకాల ప్రొటెస్టులు చేశారు. ఓలా సర్వీస్ సెంటర్ ముందరనే బైకులు కాల్ చేశారు. సో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ మనం విన్నాం. చాలా వరకు ఓలా పైన ఇప్పటికీ కంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పటికే గవర్నమెంట్ ఓలాకి షో కాజ్ నోటీస్ కూడా ఇచ్చిందనే వార్తలు కూడా నడుస్తున్నాయి. అయినా కూడా ఓలా పరిస్థితి ఇంకా అలానే ఉంది. సో దీని అర్థం చాలా సింపుల్ అండి. మీ ఈవీ బైక్ కి సంబంధించి ఏదైనా స్పేర్ పార్ట్స్ పోతే ఆ స్పేర్ పార్ట్స్ ని తిరిగి తెప్పించుకోవడానికి నెలల తరబడి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలా మంది ఏతర్ చాలా బెటర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. నిజమే. సో వేరే ఈవీ బైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఏతర్ కాస్త బెటర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. అదే మన పెట్రోల్ బండి అనుకోండి, గల్లీలో ఉన్న మెకానిక్ కూడా కేవలం 10 నిమిషాల్లో ఎక్కడి నుంచైనా ఆ స్పేర్ పార్ట్ తీసుకొచ్చి మనకు వెంటనే చిటికలో రెడీ చేసి ఇస్తాడు. కానీ ఈవీకి ఆ లగ్జరీ లేదండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రేంజ్ యాంగ్జైటీ. ఎవరైతే ఈవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారో ఈ పాయింట్ డెఫినెట్ గా మైండ్ లో పెట్టుకోండి. సో ఏదైతే రేంజ్ ఈవీ బైక్స్ యాడ్స్ లో చూపిస్తాయో రియాలిటీకి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓలా తన స్కూటర్ కి 190 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అని చెప్పింది అనుకోండి, పొరపాటున కూడా నమ్మకండి. ఎందుకంటే రియాలిటీలో అది కాస్త 120 నుంచి 130 వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే డాష్ బోర్డ్ మీద కనిపించే నంబర్ కి రియాలిటీకి 20 to 30% తేడా ఉంటుంది. అయితే ఏతర్ రేంజ్ ప్రిడిక్షన్ కాస్త యాక్యురేట్ గా ఉన్నా అందులో స్పోర్ట్ ఎకో మోడ్ లో మాత్రమే రేంజ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు స్పీడ్ గా వెళ్ళాలనుకోండి, బ్యాటరీ రేంజ్ అనేది చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది. సో ఎవరైతే లాంగ్ ట్రిప్స్ కి వెళ్ళాలనుకుంటున్నారో ఆర్ 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ వెళ్ళాలనుకునే వారికి రేంజ్ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లం అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యాటరీ అండ్ రీసేల్ వాల్యూ. ఎలాగైతే మన స్మార్ట్ ఫోన్ లో ఉన్న బ్యాటరీ కొన్ని ఇయర్స్ తర్వాత దాని పవర్ కోల్పోతుందో, త్వరగా డ్రైన్ అయిపోతుందో, సేమ్ ఈవీ బైక్స్ లో ఉన్న బ్యాటరీ పవర్ కూడా కోల్పోతుంది. అండ్ బ్యాటరీ కూడా కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత త్వరగా డ్రైన్ అయిపోతుంది. అయితే కొన్ని స్టడీస్ ప్రకారం ప్రతి ఇయర్ ఈవీ బ్యాటరీ పవర్ వచ్చేసి 2 to 3% తగ్గిపోతుందంట. అంటే ఒక 5 years తర్వాత మీ బ్యాటరీ రేంజ్ 100 కిలోమీటర్స్ నుంచి 85 కిలోమీటర్స్ వరకు పడిపోయే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈవీ బైక్ కి సంబంధించిన రీసేల్ వాల్యూ చాలా వరకు తగ్గిపోతుందండి. అదే యాక్టివా స్కూటీ తీసుకోండి. యాక్టివా స్కూటీ తీసుకొని మీరు ఒక 4 years అయింది, అది ఒకవేళ మంచి కండిషన్ లో ఉంటే ఈజీగా మనం 30,000 నుంచి 40,000 వరకు అమ్మే అవకాశం ఉంటుంది. కానీ 5 ఏళ్లు పాతబడిన ఈవీ బైక్ ని కొనాలంటే ఎవ్వరూ ధైర్యం చేయరు. ఎందుకంటే బ్యాటరీ ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. అండ్ ఆల్సో సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ప్రెజెంట్ ఈవీల డిమాండ్ చాలా తక్కువగా ఉందండి. ఇక మన వీడియోలో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంతకీ పెట్రోల్ బండి కొనాలా ఈవీ బండి కొనాలా? ఈవీ బండి కొనొద్దు అని చెప్పి నేను అనట్లేదండి, ఈవీ బండి కొనకండి అని చెప్పి నేను డిస్కరేజ్ కూడా చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఈవీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ ఫర్దర్ గా చాలా మంది ఈవీ
ఈవీ వైపే అడుగులు వేసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ మనమున్న సిచ్యువేషన్ కి పెట్రోల్ బైక్ కొంటే బెటరా, ఈవీ బైక్ కొంటే బెటరా అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు కేవలం ఒక 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. సో అలాంటి కేసెస్ లో మీకు ఈవీ బైక్ కొంటే చాలా వరకు మీరు డబ్బుని సేవ్ చేసే అవకాశం ఉందండి. కానీ దానికి మీకు ఛార్జింగ్ సదుపాయం ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఈధర్ మీ ఇంట్లో ఛార్జింగ్ యూనిట్ అయినా ఉండాలి ఆర్ మీ దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా చూసుకోండి. అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఈవీ బైక్ కొనేటప్పుడు అందులో ఉండే బ్యాటరీకి కనీసం 8 years వారంటీ ఉండేలా చూసుకోండి. అలా ఉంటేనే ఈవీ వైపు వెళ్ళండి. అలా ఉంటేనే మీరు పెట్రోల్కి అయ్యే ఖర్చుని ఇక్కడ సేవ్ చేయొచ్చు. లేకపోతే ఎంత డబ్బు అయితే సేవ్ చేశారో మళ్ళీ అంతే డబ్బు పెట్టి మీరు బ్యాటరీ కొనాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా మీరు రోజుకి 100 kilometers ఆర్ అంతకంటే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, లేదా మీరు లాంగ్ ట్రిప్స్ కి వెళ్తున్నారు. సో ఇలాంటి కేసెస్ అయితే మీరు పెట్రోల్ బైక్ కొనడం చాలా బెటర్ అండి. సో పాయింట్ ఏంటి అంటే ఈవీ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ. సో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లో, ప్రజెంట్ మనం ఉన్న సినారియోలో ఇది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. సో అందుకే మీ అవసరానికి ఏది సరిపోతుందో బాగా ఆలోచించి ఎక్స్పర్ట్ సలహా తీసుకొని మీకు నచ్చిన బైక్ ని కొనండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా పెట్రోల్ బండి కొంటే ఇయర్లీ ఎంత ఖర్చు అవుతుంది ఆర్ ఈవీ బైక్ కొంటే ఇయర్లీ ఎంత ఖర్చు అవుతుందో మనం ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ గా ఇంతే ఖర్చు అవుతుంది అని ఆ వెబ్సైట్ చెప్పదు, అప్రాక్సిమేట్లీ కాస్త అటు ఇటు నంబర్స్ చూపిస్తుంది. సో ఆ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు ఆ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు లైవ్ లో నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఈవీ వర్సెస్ పెట్రోల్ బైక్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా నీతి ఆయోగ్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఈ రకంగా మీకు జర్నీ కాస్ట్ క్యాలిక్యులేటర్ ఈ అమృత్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెహికల్ సెగ్మెంట్, సో వెహికల్ సెగ్మెంట్ పైన క్లిక్ చేసి 2-wheeler కొంటున్నారా ఆర్ 3-wheeler కొంటున్నారా 4-wheeler కొంటున్నారా ఇక్కడ క్లిక్ చేయండి. సో ప్రజెంట్ మనం 2-wheeler గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2-wheeler పైన క్లిక్ చేయాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్, ఆ బైక్ ఎంత ఏదైతే మీరు బైక్ తీసుకున్నారో సో ఆ కంపెనీ వాళ్ళు ఎంత రేంజ్ ఇస్తుంది అనేది చెప్తారు కదా, సో ఆ రేంజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ వెహికల్ బ్యాటరీ చార్జ్ అట్ హోమ్, సో ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారనేది బ్యాటరీ పర్సంటేజ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ వెహికల్ బ్యాటరీ ఛార్జ్ అట్ పబ్లిక్ ప్లేస్, సో దానికి సంబంధించి మీరు ఇంట్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారు, పబ్లిక్ ప్లేస్లో ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు రోజు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రోజు 50 kilometers అనుకుందాం, 50 kilometers అక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ, డైలీ 50 ట్రావెల్ చేస్తున్నారా, వీక్లీ 50 ట్రావెల్ చేస్తున్నారా ఆర్ మంత్లీ 50 ట్రావెల్ చేస్తున్నారా ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేను డైలీ పైన క్లిక్ చేస్తున్నాను. ఆఫ్టర్ దాట్ మీరు యాన్యువల్లీ ఎంత ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు తెలంగాణ ఆర్ మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఛార్జింగ్ కాస్ట్ ఎంత అవుతుందో అక్కడ మీకు దగ్గర మీరు వెళ్ళి తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో అక్కడ మెన్షన్ చేయండి. కంపేరింగ్, మీరు ఏ వెహికల్తో కంపేర్ చేసుకుంటున్నారు, అఫ్ కోర్స్ మనం పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పెట్రోల్ అని క్లిక్ చేయండి. సో ఎంత మీ సిటీలో పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో ఒకసారి ఆ పెట్రోల్ ప్రైస్ తెలుసుకొని ఎంటర్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ 107 rupees ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ మైలేజ్, మీరు నడుపుతున్న బండి మైలేజ్ ఎంత వస్తుంది, ఆ కంపెనీ మైలేజ్ ఎంత ఉందో కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు చూడొచ్చు. నేను ఆన్ యావరేజ్ 45 kilometers అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ పైన మీరు క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన కాస్ట్. సో జర్నీ ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి మీకు ఈవీలో అయితే 12 rupees 57 పడుతుంది. అదే మన పెట్రోల్ బండికి సంబంధించి 118.89 పైసా పడుతుంది. ఇక కాస్ట్ పర్ కిలోమీటర్ వచ్చేసి మనకు 1 kilometerకి 25 పైసా పడుతుంది. అదే పెట్రోల్ అయితే 1 kilometerకి ₹2.38 ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక యాన్యువల్ కాస్ట్ విషయానికి వస్తే ₹4,587.47 ఎక్కడ ఈవీ కొంటే, అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ. అగైన్ ఇక్కడ మనకు పెట్రోల్ బండి కొంటే ₹43,394 పడే అవకాశం ఉంది. సో ఈ రకంగా మీరు కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని కాస్త రీసెర్చ్ చేసి ఈ వెబ్సైట్లో మీరు ఆ డీటెయిల్స్ అని ఫిల్ చేస్తే మీకు ఇయర్లీ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవ్ చేయొచ్చు అనేది మీరు ఒక అంచనా వేయొచ్చు. సో దాని ద్వారా మీరుండే సిచ్యువేషన్స్లో, మీరు ఊర్లలో ఉన్నారు, ఊర్లలో ఈవీ ప్రాబ్లం అనేది, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రాబ్లం అనేది స్టిల్ ఉంది, చాలా సిటీస్లో కూడా ఉంది. సో మీరు మీ అవసరానికి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ సినారియోకి తగ్గట్టు మీకు ఏ వెహికల్ సూట్ అవుతుందో డిసైడ్ అవ్వండి. అండ్ ఆల్సో
మీరు ఈవీ బైక్ కొంటున్నారా ఆర్ పెట్రోల్ బైక్ కొంటున్నారా? ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఆ కాంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.